నటిగా జయప్రద ఎంతో ఎత్తుకు ఎదిగింది. అలాగే రాజకీయాలలో కూడా తన మార్కును చాటుకుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కుతున్న సమయం. ఒకప్పుడు ములాయంతో పార్టీలో ఉన్నత స్థానంలో ఉన్న జయ మధ్యలో ములాయంకు దూరమయ్యారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల సమయంలో జయప్రద కనిపించడంతో ములాయంకి జయప్రదకి రాజీ కుదిరిందని అనిపిస్తుంది. లక్నోలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సందడి చేయడం చూస్తుంటే యూపీ రాజకీయాలలో క్రియాశీలక బాధ్యతలు చేపడుతుందనే అనుమానము కలుగుతుంది. 1994లో టీడీపీ రాజ్యసభ సభ్యురాలుగా పనిచేసిన జయప్రద ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీలో చేరారు. 2004లో యూపీలోని రాంపూర్ నుండి పోటీ చేసి గెలుపొందారు కూడా. అయితే ఒక సమయంలో సమాజ్వాదీ పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి అమర్ సింగ్ కు ఆ పార్టీ చీఫ్ ములాయంకు జరిగిన విభేదాల్లో జయప్రద అమర్ సింగ్ వైపు వెళ్లారు. ఆ వివాదం పెద్దదవడంతో 2010లో సమాజ్వాదీ పార్టీ నుండి జయ బహిష్కరించబడింది. అప్పటి నుండి పార్టీకి దూరంగా ఉన్నటువంటి జయప్రద మళ్లీ తన రీ ఎంట్రీతో సమాజ్వాదీ పార్టీకి అండగా నిలవనున్నారన్నమాట.